తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబళ్లు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుండి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబళ్లు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000,000 సంతకాలు ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన జరుగుతుందని, కేవలం ఒక వర్గానికి రాష్ట్ర ప్రజల సంపద దోచేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 కాలేజీలు తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని శాంక్షన్ చేయించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పించి శాంక్షన్ చేయించడమే కాకుండా 17లో 5 కాలేజీలను అప్పుడే క్లాసులు ప్రారంభించి మొదటి సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నారు. 2 మెడికల్ కాలేజీలు అటు పులివెందులలో కానీ ఇటు అల్లూరు జిల్లాలో కానీ పాడేరులో కానీ రెడీ ఓపెన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. ప్రారంభానికి దగ్గర సమీపంలో ఉన్న పరిస్థితుల్లో మిగిలిన 10 కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలకి అందవలసిన ఉచిత వైద్యాన్ని ఇవాళ నుంచి మీరు పేపర్లో చూసే ఉంటారు. ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేసేసినాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పేద వర్గాలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది, పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలు లేదు సూలు లేదు అన్న అమరావతి రాజధాని అని పేరు మీద ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది. కేవలం ఒక 4,500 5,000 కోట్లు కూడా 4,000 కోట్లు 4,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన 10 కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం కోసం ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,000,000 సంతకాలు సేకరించి ప్రజా ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్టోబర్ 10 ఇవాళ నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు అంటే దగ్గర సుమారు 40 రోజుల పాటు ఈ ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గవర్నర్ గారికి ఈ 1,000,000 సంతకాల పత్రాలు గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమాన్ని ఇవాళ పార్టీ అధ్యక్షులు వారు ఆదేశం మేరకు ఇవాళ ఆవిష్కరిస్తున్నాం. దీనికి సంబంధించిన QR కోడ్ తోటి సంబంధించి అన్ని ఉన్నాయి. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం తీరుపై సీబీఐతో విచారణ చేయించాలని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా డిమాండ్ చేశారు. నకిలీ మద్యం తయారీని నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రకాష్ నగర్ ఎక్సైజ్ రీజనల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా శక్తి అనే పథకాన్ని తెచ్చి కల్తీ మద్యం ద్వారా మహిళల మంగళ సూత్రాలను తెంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తయారు చేసిన నకిలీ లిక్కర్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని అన్నారు. రోజు కూటమి ప్రభుత్వం పథకాల సంగతి పక్కన పెడితే ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ప్రజల ప్రాణాల పట్ల కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నది తెలుస్తోంది. ఒక పక్కన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు
పేద ప్రజల విద్యను కానీ అదేవిధంగా ప్రజలకు అందించాలనుకోవాల్సిన నాణ్యమైన వైద్యం కూడా పణంగా పెడుతూ అదొకటే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఫ్రీగా దొరికేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా మనకు మద్యం ఏర్లై పారుతూ ఉంది. పోనీ ఆ మద్యంతో కూడా చూస్తే కన్నా అంతా కల్తీ మందు ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా కల్తీ మందు మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తే కనుక 4 ప్రాణాలు కూడా బలి అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు నాణ్యమైన మందు ఇస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఈ నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం దొరికితే మళ్ళీ వాళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లని చెప్పడము ఎక్కడ న్యాయము? వాళ్ళు బీఫామ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చిన వ్యక్తే మళ్ళీ తీరా చూస్తే కన్నా వాళ్ళు బీఫామ్ ఎలాగిస్తారండి వైసీపీ కోవట్లకు? ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. ఎందుకంటే వాళ్ళు జరుగుతున్నంత కాలం మంచిగా వాళ్ళకు జరిగిపోతుంటుంది. పట్టుబడిన రోజు వాళ్ళు మా వాళ్ళు కాదు పక్కన వాళ్ళు అని చెప్పడము ఇదంతా ఎంతవరకు న్యాయం? ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే ప్రజల ప్రాణాలను చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వ వైఖరిని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం వైసీపీ పార్టీ తరఫున. అసలు ప్రజలకు వాళ్ళు మేలు చేసేది పోయి వాళ్ళ సంపాదన పరులు అనమాట, సంపాదించుకోవాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎగిరి జగన్ నువ్వు మద్యం దొంగ మద్యం ఇచ్చావు, కల్తీ మద్యం ఇచ్చినావా? ఇప్పుడు కల్తీ మద్యాలు చేసేదే వాళ్ళు. అన్ని కల్తీ మద్యాలు ఎంతమంది తాలిబొట్లు తెగిపోతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. ధనార్జనే వాళ్ళ ధ్యేయం. ఈ రోజు 72,000 బెల్ట్ షాపులు ఆపించబడ్డాయంటే ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు. స్త్రీ శక్తి అంటూ ఒక పథకంతో మన ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళ మంగళసూత్రాలతోనే చెలగాటమాడుతూ స్త్రీ శక్తిని వాళ్ళు స్వయంగా నాశనం చేస్తున్నారు. తర్వాత ఈ రోజు గమనిస్తే మారుమూల పల్లెలకు కూడా మంచినీరు సరఫరా అందుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది. తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజంగానే మన రాజ్యాంగం ఎక్కడికి పోతుందో కూడా ప్రశ్నించదగ్గ విషయం ఏంటంటే నిన్న కల్తీ షాపులంటూ మద్యం అక్రమంగా కల్తీ తయారీ జరుగుతుంది అని చెప్పి 2 ఏరియాల్లో దాన్ని కచ్చిగా పట్టుకున్న తర్వాత దాన్ని పట్టుకున్న ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ను సస్పెండ్ చేసి, అంటే ఎవరైతే మహిళా ఆఫీసర్ను సస్పెండ్ చేసి ఆమెను రిమాండ్కి పంపించారు. అంటే ఎవరైతే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్లకు ఇక్కడైనా రివార్డులు ఉండగా చూసినాం కానీ ఇలా రివార్డులు కాకుండా ఇలాంటి శిక్షలు వేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం నిజంగానే కాన్స్టిట్యూషన్ ను కాలదోస్తుందని అనాలి. పేద మధ్యతరగతి ప్రజలు తీసుకున్న టిట్కో గృహాల లోన్లో హౌసింగ్ లోన్లు కట్టమని బ్యాంకు యాజమాన్యాలు ఒత్తిళ్లు చేస్తున్నాయని, వారి ఇళ్లకు బ్యాంకు అధికారులను పంపి గృహాలను ఫోటోలు తీసుకోవడం, నోటీసులు పంపడం, బెదిరింపు వంటి చర్యలు పాల్పడుతున్నారని, వీటిని వెంటనే విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడుతూ లోన్లు శాంక్షన్ అయ్యి టిట్కో గృహాలు లబ్దిదారులకు ఇంకా ఇవ్వని వారిపై కూడా బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడం దారుణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. గృహ నిర్మాణాల లోన్లని కట్టమని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ యాజమాన్యాల నిర్ణయం ప్రకారంగా బ్యాంకు అధికారులు టిడ్కో ఇళ్ల దగ్గరికి, లేదు ప్రభుత్వ హౌసింగ్ కాలనీల వద్దకి, లేదు ఇతరులు ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజానీకం హౌసింగ్ నిర్మాణం కోసం లోన్లు తీసుకుంటారో వారి వద్దకి పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. ఇళ్లని ఫోటోలు చేస్తున్నారు. అలాగే ఇంటి లోన్ తీసుకున్న వారిని కూడా మీరు లోన్ బకాయిలు ఉన్నారు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. లేకపోతే మీరు నోటీస్ ఇస్తాం, ఇంటికి తాళం వేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి వాళ్ళకి మంజూరు అయింది 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, హైయెస్ట్ 4 లక్షల రూపాయలు. ఇంకా బ్యాంకు లోన్ మంజూరు అయింది, చాలా మందికి ఇళ్లు స్వాధీనం చేయలేదు. ఇళ్లు స్వాధీనం చేయని వారిని కూడా మీరు హౌసింగ్ లోన్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా వారికి పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, అలాగే నోటీసులు పంపుతూ ఉన్నారు. ఈ రకంగా ఒత్తిడి జరుగుతూ ఉంది. చివరికి వాళ్ళ అకౌంట్లో దేనికి సంబంధించినా సరే అకౌంట్లో డబ్బులు కనుక డాక్టర్ డబ్బులు కావచ్చు, లేదు కుటుంబ అవసరాల నిమిత్తం ఏదన్నా అక్కడ అప్పు చేసుకున్న డబ్బులు కావచ్చు, అక్కడ జమ అయితే వెంటనే బ్యాంకు నుండి కట్ అయిపో మొత్తం డ్రా చేసుకునే పరిస్థితి కనబడతాం. మేము బ్యాంక్ యాజమాన్యాల్ని మేము కోరుతుంది ఏంటంటే ఇవాళ దేశంలో గత 11 సంవత్సరాల కాలంలో 16,61,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని రద్దు చేశారు.
అలాగే నీరవ్ మోడీ కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, చివరికి మన రాష్ట్రంలో సుబ్బిరామిరెడ్డి కావచ్చు, ఈ రకంగా అనేక మంది కార్పొరేట్లు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఇతర దేశాలు పారిపోతే లేదా ఇక్కడే ఉండి ఐపీ పెట్టేస్తే వారి నుంచి ఎటువంటి రికవరీ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కానీ, వాళ్ళ నోటీస్ రిడక్షన్ కానీ, అడిగే ధైర్యం కానీ బ్యాంక్ యాజమాన్యం చేయట్లేదు. కానీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకు మాత్రం ఈ రకంగా ఒత్తిడి చేయడం, అలాగే భయపెట్టడం, ఈ రకంగా ఈ చర్యలు సరైనవి కాదు. అందువల్ల దీనికి బాధ్యత ప్రభుత్వాలు కూడా. మీరు కార్పొరేట్లు బ్యాంక్ రుణాలు రద్దు చేయడం కాదు, మీరు రద్దు చేయాల్సింది సామాన్య మధ్యతరగతి తీసుకున్నటువంటి ఏవైతే బ్యాంక్ రుణాలు ఉన్నాయో అవి రద్దు చేయాలి తప్ప కోట్ల రూపాయలు వ్యాపారాల కోసం తీసుకున్న వాళ్ళని మీరు రద్దు చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తున్నాం, టిడ్కో ఇళ్ళు గృహ రుణాలు తీసుకున్న వారు కానీ, ఇతర పేదలు కానీ ఈ రకంగా బ్యాంక్ యాజమాన్యాలు ఒత్తిడి చేయడం కానీ, భయపెట్టడం కానీ ఈ రకంగా సరైన పద్ధతి కాదు. దీన్ని ఎప్పటికైనా సరే విరమించుకోవాలి, ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్మీపురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్. పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని వెల్లడి. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వడమే పీపీపీ మోడల్ ఉద్దేశం. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టీకరణ. జగన్ హయాంలో విద్యాంధ్రగా ఉన్న ఏపీ చంద్రబాబు పాలనలో మధ్యాంధ్రగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారన్న మాజీ మంత్రి రజనీ. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.